ఈ జూలై నెల 21వ తేదీ 2024 సంవత్సరంలో మనకి గురు పౌర్ణిమ అంటే ఆషాఢ పౌర్ణిమ మనకు వస్తుంది. ఈ ఆషాఢ పౌర్ణిమని మనం ఏమంటామంటే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాం. ఈరోజు మనం మన గురుదేవుల్ని మనం కనుక పూజ చేసుకున్నట్లయితే మనకేమవుతుందండి అంటే ఆ గురు పౌర్ణిమ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అంటే మనకి ఈ సృష్టినంతా సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి జ్ఞానోపదేశం చేస్తాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆ యొక్క విష్ణుమూర్తికి పరమేశ్వరుడు ఆది గురువు కాబట్టి పరమేశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మరి అలా వరుసలో వెళ్ళినప్పుడు ఈ వ్యాస మహర్షికి బ్రహ్మదేవుడు బోధిస్తాడు. ఆ వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమైనటువంటి బాదరాయణుడు. అంటే ఆయన్నే వ్యాసుడు అంటాం. ఆయన ఎంత గొప్పవాడంటే వేదాలు అనంతమైనటువంటివి, వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పఠించలేము, వాటిని అంతు చూడలేము. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఈ వేదాలని 4 భాగాలు చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదంగా మనకి డివైడ్ చేశాడు. నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువు గారైనటువంటి చక్కగా దత్తాత్రేయ శర్మ గారి దగ్గర, రాజమండ్రి రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి దగ్గర, అలాగే మన శృంగేరి భారతీ తీర్థస్వామి వారి సంస్థానం మా గురుదేవులైన అక్కడ నేను అధర్వణ వేదం అనేటటువంటిది నేర్చుకోవడం జరిగింది. బాగుంది. అయితే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేయాల్సింది ఏమిటంటే కానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఆ పౌర్ణమి రోజున విపరీతంగా జనం వెళ్తున్నారు. అక్కడ తొక్కి పడేస్తారు మనల్ని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, వికలాంగుల్ని. కాబట్టి ఆ మర్నాడైనా మీరు వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజున గానగాపురంలో వాళ్ళు జనం తాకిడి ఎక్కువైనప్పుడు నిర్గుణ పాదుకలను బయట పెట్టరు. వాళ్ళు ఏదో విగ్రహాలని, ఆ త్రిమూర్తులు దత్తాత్రేయుడి విగ్రహాలు 3 తలకాయలు ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అక్కడ దేవతామూర్తిని బయట పెడతారు. అక్కడ మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. పెద్ద రద్దీలో ఈ యొక్క ఆ బ్రాహ్మలంతా కూడా 500 ఇస్తేనే కానీ మరి వాళ్ళు ఏం దర్శనాలు అవి చేయించరు. మనకు దర్శనాలే కావు ఒక్కొక్కసారి. కాబట్టి గురు పౌర్ణమి రోజున మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దర్శనాలు, అలాగే మనకి సాయిబాబా దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. షిరిడీలో మనకి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మనకు బ్రహ్మాండమైన భక్తులు వెళ్తారు. అసలు గురు పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే మనకి బుద్ధగయ నుంచి సారనాథ్ అనేటటువంటి ఊరికి వస్తాడు. అక్కడే గౌతమ బుద్ధుడు తన 5 శిష్యుల్లో మొదటి శిష్యుడైనటువంటి వాడికి ఇనిషియేషన్ మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చి 5 కూడా తన శిష్యులుగా ఇనిషియేషన్ ఇచ్చి తీసుకున్నాడు. అందువలనే మనకి అక్కడ సంఘం శరణం గచ్చామి అంటాం. అక్కడ సంఘం గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ సంఘం అనేటటువంటిది అక్కడే తయారైంది. ఈ గౌతమ బుద్ధులు మరి ఈ బౌద్ధ మతస్థులంతా కూడా తారాదేవి మరి అని ఉపాసిస్తారు. మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటిది. అలాగే మన జైన మతస్థులు ఏం చేస్తారంటే మహావీరుడు తన ప్రథమ శిష్యుడైనటువంటి గౌతమ స్వామికి ఈ రోజునే ఆయన ఇనిషియేషన్ అనేటటువంటిది ఇచ్చారు. ఆ విధంగా మనకి ఈ యొక్క అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఈ గురు పౌర్ణమిని చాలా వైభవంగా చేస్తారు. అందువలన సాక్షాత్తు వ్యాస మహర్షితో ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమేశ్వరుడి అవతారమైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 4వ సెంచరీలో మనకి రావడము, అలాగే ఆ తర్వాత మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు గానగాపురంలో వెలవడము, ఆయన ఈ యొక్క పరంపరను తీసుకురావడము, వ్యాసుడు తీసుకొచ్చినటువంటి గురు పరంపరని ఆదిశంకర్లు కంటిన్యూ చేశారు. ఆ లెగసీని ఆయన నుంచి నృసింహ సరస్వతి స్వాముల వారు కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి మనకి ఆదిశంకర్ల ఈ నృసింహ సరస్వతి స్వామి వారితో గురు పరంపర మన అస్మత్ గురువులు, మన గురువులు ఎవరున్నారో వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి ఫంక్షన్ని చేసుకోండి. మీ గురువులను గౌరవించండి. మీ టీచర్ల వాళ్ళకి పళ్ళు, పలహారాలు, బట్టలు పెట్టండి. శుభమస్తు.